ఏంటి ఏటి చేసి మీరు లాస్ అయిపోయారు అసలు ఏంటి ఏ గేమ్? క్రికెట్ మ్యాచ్లు బెట్టింగ్ ఆడి లాస్ అయిపోయాను. ఎంతవరకు అయిపోయి అంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు? బాబు ఎవరు పెడతారు? ఎంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు? వద్దు, నువ్వు ఎవరికో పెట్టేస్తా పరుగు పోద్దు. ఆగాలి. క్రికెట్ మ్యాచ్లు ఆడి లాస్ అయిపోయాను. నేను బోర్డు ₹1,00,00,000 పైన పోగొట్టాను. ₹1,00,00,000 ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు? ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. నా వయసు ఇప్పుడు 50. 20 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. 30 ఏళ్ళు. మరి మానేస్తే బెటర్ కదండి. మానేస్తే ఇంకా అలా అలవాటు అయిపోయిన మ్యాచ్ వచ్చిన రోజు పొద్దున్న రాత్రి అనుకుంటున్నాను ఆడద్దని, మళ్ళీ పొద్దునకే మళ్ళీ మొదలు రామాయణం. అదొక వ్యసనం అయిపోయింది. అయితే వ్యసనం అయిపోయింది. మందు తాగి కూడా ఎలా సాయంకాలం లేకపోతే ఉండలేడు. అలాగే క్రికెట్ మ్యాచ్లు క్రికెట్ బెట్టింగ్ ఆడకపోతే మనకి పిచ్చెక్కేస్తుంది. ఇంకా వేరే ఏమన్నా ఉండి ప్యాక్ ఆట, ప్లేయింగ్ కార్డ్స్, ప్యాక్ ఆట, కోడి పందాలు అవి మానేసారా? అవి మానేసాయి. మరి ఇదే మానేండి, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతుంది. డబ్బులు లేకపోతే ఎక్కడ దొరుకుతున్నా అప్పు తెచ్చేసి బంగారం గోల్డ్ ఇక్కడ పెట్టేసి లోన్ పెట్టేసి ఆడేస్తున్నాను. ఎప్పుడు మానేయచ్చు మళ్ళీ? మీకు తెలిసి నాకు నిజం. మరి కోడి పందాలు ఎప్పుడు మా అమ్మ నాన్న చెప్పినా మానలేదు కదా. ఇది క్రికెట్ బ్యాటింగ్ ఎప్పుడు? మా ఆవిడ మా అబ్బాయి ఒక అబ్బాయి నాకు ఆడేమన్నా మరి ఏమన్నా రేపు పెద్దోడు అయిపోయాడు. ఆడుని గట్టిగా నిలదీసి ఏంటి బొమ్మలాటెట్టింది గట్టిగా నిలదొక్కుంటే ఆపేస్తే మీరు ఎప్పుడు మానేస్తారు అనుకుంటున్నారు? మీకు తెలిసి పలానా రోజు నుంచి నేను చచ్చిపోయేదాకా మాన్నాం. పొలంలో కాలుతా ఉంటే కూడా బెట్టింగ్ అంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది నా మనసు. మరి ఎందుకు మానేచ్చు కదా అంత బ్లైండ్గా? మీకు తెలిసి కూడా ఎందుకు ఆడుతున్నారు? తెలిసి అంటే ఇంకా అది అంతే. అది ఇప్పుడు మందు తాగుతున్నాడు, సిగరెట్ కాలుతున్నారు. సిగరెట్ కాలితే క్యాన్సర్ వచ్చేస్తుందని తెలుసా? మందు తాగి కూడా లివర్లు దెబ్బతింటాయని తెలుసా? మందు తాగడం మానేస్తున్నారా? సిగరెట్ కాల్చి కూడా మానేస్తున్నాడా? అలాంటిది క్రికెట్ బెట్టింగ్ అనేది కూడా ఒక వ్యసనం. మరి మీరు అప్పులు అయిపోతున్నారు కదా ఫైనాన్షియల్. అలా అప్పులు అయిపోయి ములిగి నా 30 ఏళ్ళు క్రికెట్ ఈ ఎక్స్పీరియన్స్లో, జోదో ఎక్స్పీరియన్స్లో 4 సార్లు ములిగాను, 4 సార్లు చేయలేను. అలాగే భగవంతుడు మరి అలా ఫైనల్గా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఫైనల్గా గోల్డ్ మనం పెట్టాను అవసరానికి ₹1,30,000. అది క్రికెట్గా పెట్టేశారా? క్రికెట్ అనేది బాకీలు ఉన్నాయి బయట. క్రికెట్కి అందులో ఏమన్నా వాడాను 30,000 పోయింది. ఒకసారి బెనిఫిట్ వస్తుందా? ప్రాఫిట్ ఎప్పుడైనా ఒకసారి 50,000 కొట్టాను, ఒకసారి 70,000 పోయింది. తక్కువ వస్తుంది, ఎక్కువ పోద్ది. మంచిది. మరి మానేస్తానని చెప్పండి ఇప్పుడైనా. చూద్దాం. నేను మానేద్దాం అంటే నా చేతిలో లేదని అనిపిస్తుంది మానేద్దాం. మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతే మైండ్లో ఫిక్స్ అయిపోతాం. సాయంకాలం పోయింది అనుకో, ఇవాళ ఇప్పుడు పట్టుకెళ్ళి డబ్బులు 50,000 ఉన్నాయా, ఇవాళ పోయింది అనుకుందాం. సాయంకాలం లోపల పోతే నేను అమ్మకి ఎందుకు అనవసరంగా పిల్లలు 50,000 ఉట్టుపుణ్యాన్ని పోగొట్టేశాను, ఇవాళ నుంచి మానేద్దాం, రేపటి నుంచి 10 కాయిద్దాం అనుకున్నాను. మళ్ళీ రేపు మ్యాచ్ మొదలయ్యేటప్పటికి అయ్యి బాబు మనం నన్ను 50 పోగొట్టాం కదా, ఏదో రకంగా కవర్ చేద్దాం, దీన్ని ఏదో రకంగా లైన్ చేద్దామని. మీరు మామూలుగా ఏం చేస్తున్నారు బిజినెస్? నేను ఫ్యాబ్రికేషన్ జాబ్. మరి ఆ పనిలో ఉంటే క్రికెట్ ఆడడానికి టైం ఎలా వస్తుంది మీకు? ఏదో పనిలో ఉంటే పనే జోదమే. ఏదో పనిలో ఒకసారి నిజంగా ఫుల్గా పని ఉంటే మాత్రం ధ్యాస టైం ఉండదు, ధ్యాస ఉండదు. కానీ మ్యాచ్ అంటే ఏంటి, ఒకసారి కాసేసి కూర్చుంటే కదా, అదేమన్నా గంటకి 5 నిమిషాలు చూడక మీకు ఆ గ్యాప్ కూడా రాకుండా బిజీ అయిపోవాలి మీరు ఏదో పని. నాకు నిజంగా కూడా నేను చెబుతున్నాను, ఇది వాస్తవం. అసలు గ్యాప్ లేకుండా పని ఉంటే ఆ మ్యాచ్ దాని మీద లాగదు. ఇప్పుడు మెయిన్ పని అంత ఫుల్గా లేదు. మీరు పనికి వెళ్ళినప్పుడు ఫోన్ ఇంట్లో వదిలేండి, అదే మంచిదే కదా. అందుకు ఫోన్ వదలక్కలేదు. బెట్టింగ్ మానేయలేకపోతున్నాం. అయిపోయింది. నా 50 ఏళ్ళు నా సంవత్సరం. సరేలే, నా కోసం మానేస్తానని చెప్పండి, చూద్దాం, ట్రై చేస్తాం. సరే మానేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి? కోరమానపల్లి ఇల్లు కొనుక్కున్నాను మాకు 50 లక్షలు పెట్టి. 10 లక్షల లోను, 10 లక్షలు మా సిస్టర్, మా నాన్నగారు తలకు 5, తలకు 4, మా ఎండి గారు ఒక 5 లక్షలు. అలాగే మొత్తం మీద 50 లక్షల ఇల్లు కొనుక్కున్నాను. హ్యాపీగా 3 బెడ్రూమ్ కోరమానపల్లి. మా అబ్బాయి కూడా ఫార్మసీలో జాబ్ వచ్చింది, ఇంజనీరింగ్ అయ్యింది. పిల్లడు ఇది ఒక్కడే కొడుకు, పిల్లడు ఎదిగాడు కదా. ఇంకా అలాగే మరి ఇల్లు అది కొనుక్కున్నారు, బాగానే ఉంది. మరి ఇది కానీ మానకపోతే ఇల్లు కూడా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. మరి ఇంకా పర్లేదు, ఇంకా తగ్గించేస్తారు. అయితే తగ్గిస్తాను. మీరు అనుకుంటే చేయగలరు. మరి కోడిపందం విపరీతంగా ఎక్కడ కోడిపందం ఈ టైం కోడిపందానికి వెళ్ళిపోయేవాడిని. మానేహాను. అలా కోడిపందం అనేది సిరాపు వచ్చేస్తుంది నాకు. మన మైండ్లో ఫిక్స్ అయితే అయిపోతుంది. కోడిపందం అనేది నేను అసలు వ్యసనం నాకు మందులో కోడిపందమే. ఇప్పుడు కోడిపందానికి వెళ్ళలేదు. ప్యాకెట్ లేకపోతే అసలు ఒళ్ళు రోజు ప్యాకెట్ అడిగాను. ఇప్పుడు ప్యాకెట్ అంటే నాకు సిరాపు వచ్చేసింది. అలాగే భగవంతుడు నాకు బెట్టింగ్ అన్నది తప్పించేస్తే నా జేబులో 10 నెలలు. మళ్ళీ ఇంకొన్ని గొప్ప జోకేంటి చెప్పిన, మందు తాగిన, సిగరెట్ కాల్సిన, మంజీలు తాగిన, ఎవరైనా కూల్ డ్రింక్ తాగితే ఆడు నేను తాగినట్టుగా బిహేవ్ చేసుకుని జాగ్రత్త పడతాను. నేను అంత జాగ్రత్త పడండి. మా ఆవిడ ఒకసారి నా లైఫ్లో 10,000 ఇవ్వమంటే ఎవరా పోయాను నేను తెలుసా?
అయ్యో బయటకి ప్యాకెట్లు 50,000 డబ్బు పెట్టేసాను. అయితే ఇవన్నీ కలిపి సింపుల్ స్మార్ట్గా మీరు ఇన్వెస్ట్ చేస్తారు క్రికెట్ బెట్టింగ్లో. బోల్డ్ డబ్బులు పోగొట్టాను తమ్ముడు. మ్మ్. బోల్డ్ నా లైఫ్లో అంతా క్రికెట్ బెట్టింగ్ ప్యాకెట్లో కోడిపందాలు అన్నింటిలో పోగొట్టేసాను. అదే ఒకసారి సూసైడ్ కూడా చేసుకుందాం ఉన్నాను. అయ్యో ఆ అంటే పరిస్థితి డబ్బులు ఎక్కువ పోయినప్పుడు డబ్బులు పోయినప్పుడు కాదు, బయట బాకీలు ఫోన్లు వచ్చేసి మ్మ్. ఎలాగ రేపు పొద్దున ₹1,00,000 కావాలంటే అర్థమయ్యేది కాదు. మ్మ్. మా మిస్సెస్ బంగారం ఎప్పుడూ బ్యాంకులోనే ఉంది. అయ్యో ఏ బ్యాంక్? ముత్తూ ఫైనాన్స్. టేక్ ఓవర్ పెట్టద్దాం నేను అయితే. ముత్తూ ఫైనాన్స్లో అదే అదే అదండి కాదు మీరు ఏ గుడికి వెళ్తుంటారా? ఇప్పుడు ఇదివరకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. ఇప్పుడు శివుడు శివాలయం ఉంది మా ఇంటి వెనకాల. ఆ. ప్రతి సోమవారం కంపల్సరీ శివాలయం పూజ ఎన్ని పురస్కారాలు ఉన్నాయి కానీ మరి శివుడు ఎప్పుడు చెప్పలేదా ఈ మానేసుకో మంచిగా ఉండని నేను శివుడు బాగుపడక శివుడు ఆడమని చెప్పాడంటే మామూలుగా మారిపోతుంది కదా గుడికి వెళ్ళడం కొంతమంది అంటారు. దేవుడికి వెళ్ళి శుభ్రం దండం పెట్టుకుంటాను అన్నీ ఉన్నాయి. మ్మ్. కానీ ఇంకో మ్యాచ్ డే అనేది మ్యాచ్ ఆధారం అయిపోతుంది. మ్మ్. పోతున్నాం. కానీ ఇది ఎవడైనా సరే నేను చెబుతున్నాను, ఈ జోదం ఉన్నది ఆడకుండా ఉంటే ఆడు ఇప్పటికైనా బాగుపడతాడు. ఆడికి సంపాదించక్కర్లేదు, ఆటోమేటిక్గా ఏదో రూపాయలు భగవంతుడు మంచి చేస్తాడు. మనకు మంచి, నాకు మంచి చేసాడు భగవంతుడు. అదే నా లైఫ్లో మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది. అన్నీ ఇచ్చారు కానీ నాకు మనమే 70,000 జీతం. ఆ. నాకు అసలు రూపాయి ఖర్చు పెట్టను. నేను నాకు జేబులో 1000 ఉంటే 1000 నెల ఉంటుంది నా దగ్గర. సూపర్. ఖర్చు ఏమని చెప్పు, నీకు మంచిది కూడా తను బయట ఈ ప్యాకెట్ గాట్లకి అప్పులు చేసి 30,000 అప్పులు చేసి ఎవరన్నా యేసుప్రభుని నమ్మకాదు మంచిదని చెప్పారా ఎప్పుడైనా? దేవుడు మంచివాడు మా అమ్మగారే చెప్పారు నాకు, ఎప్పుడు దాని జోలికి వెళ్ళకరా బాబు, ఎందుకు మానే. యేసుప్రభుని నమ్ముకో గుడికి అంటే దేవుడిని నమ్ముకో బాగుంటుందని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? నేను నాకు దేవుడు, నేను యేసుబాబు అంటే కూడా నేను దండం పెడతాను ఆ. చర్చికి. నేను దేవుడు యేసుబాబు, నేను దేవుడు కాదని కొంతమంది ఆ, అంటారు. దేవుడు కాదని కాదు, నమ్ముకో జీవితం మాత్రమే. నేను యేసుబాబు నెంబర్ 1 సృష్టికర్త. అలానే అంటే కూడా ఇష్టం నాకు. మీకు అన్ని తెలుసు అయితే. ఆ, దేవుడు యేసుబాబు దేవుడే. అమ్మో ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారా నమ్ముకో దేవుడి జీవితం నమ్ముకోమని నాకు నేను ఎవరు చెప్పినా విన్నాం. నేను దేవుడికి వెళ్ళి చర్చికి వెళ్ళిపోయి ఇది ఇలా నేను కాదు మీకు తెలుసు యేసుప్రభు కోసం యేసుబాబు సృష్టికర్త. నాకు యేసుబాబు నేను చెప్తాను కదా, మా యేసుబాబు కూడా దేవుడే. కానీ యేసుబాబుని చేసుకుని కొంతమంది మనుషులు నాకు ఎందుకంటే చిరాకంటే యాక్టర్స్ అంటే యాక్టింగ్ చేయడం ఒకటి, ప్లస్ నువ్వు యేసుబాబు మతం అనుకున్నా చిన్న, నువ్వు నాకు కేకేసావు భోజనం పెడితే ఇంచక ఫుల్గా తింటాను నేను, నాకు అది ఏ భేదం ఉండదు. నేను ఏదైనా ప్రసాదం పెడితే యేసుబాబు మతం కుర్రవాళ్ళు తినరు, అది కరెక్ట్ కాదంటాను నేను. దేవుడు ప్లస్ యేసుబాబు కూడా కొంతమంది విమర్శిస్తారు, ఏమని వేరే దేవుడు బండరాయి అంటారు, యేసుబాబే దేవుడు అంటారు. అలా కాదు, యేసుబాబు నెంబర్ 1, వెంకటేశ్వర స్వామి నెంబర్ 1. భగవంతుడు అలా నేను వెంకటేశ్వర స్వామి శివుడికి పూజిస్తానని కాదు, యేసుబాబుని కూడా మా ఇంటి దగ్గర చర్చ్ ఉంటుంది. అంటే దానికోసం ఒక మాట ఉంది, మామూలుగా ప్రసాదాలు అయితే తినలేదంటే ఇప్పుడు ఏదైనా మాలలు వేస్తారు కదా దీక్ష, నెక్స్ట్లో ఉంటారు ఒక 10 రోజులు 20 రోజులు ఏదో ఒక మాల వేసుకొని, ఆ మాలలో ఉన్నప్పుడు చికెన్ కానీ ఉల్లిపాయలు కానీ ఏమైనా తినరా? ఎందుకు తినరు? మామూలుగా దీక్ష కదా అది, దీక్ష నిష్ఠలో ఉంటారు కాబట్టి తినరు. ఇలా క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే జీవితాంతం ఒక దీక్షలో ఉండిపోతారు. ఇంక యేసు ప్రభు కోసం సమర్పించుకున్నాను, ఇంక ఇది తినకూడదు అని ఒక దీక్ష, ఒక రకమైన దీక్ష అది. ఇంకా వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి లేదు. అయ్యే మామూలు దేవుడి దగ్గర పెట్టకుండా బయట ఏమైనా వండి పెట్టి తినకపోతే అది మా పెట్టర్ ఉన్నాడు యేసుబాబు మాత్రమే. కానీ మేము కోడి కోసుకున్నాం, తలుపులం రావేది తినలేదు. కానీ మళ్ళీ వండి పెట్టి ఎక్కడన్నా రోడ్డు మీద మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంది, నాకు నీళ్ళు కోడి మేపుతాను నేను, మరి వెళ్ళి కోసుకోమంటే పట్టుకెళ్ళి కోసుకున్నాడు. మరి అది అంతే, వాళ్ళు తప్పుగా అన్నాను లేదు, వాళ్ళు ఒక రకమైన దీక్ష అనమాట. ఇప్పుడు నేను యేసుబాబుని నమ్మితే ఏమన్నా మానేస్తాను ఇది ఖచ్చితంగా దేవుడే మారుస్తా. ఇప్పుడు యేసుబాబులో నమ్ముకోవడానికి అది మతం కాదు, ఒక మార్గం మనం మంచిగా బతుకమని చెప్తున్నాడు అంతే. మన మైండ్ మన కుటుంబం మారడానికి మతం యేసుబాబు మతం చేసి అది మతం కాదు అసలు. అది యేసుబాబు ఉంది కదా, యేసుబాబుని పూజించి కూడా 100 మంది ఎదవేసాలు వేస్తున్నారు. చెడిపోయే వాళ్ళు అందులోనే ఉంటారు, ఇందులోనే ఉంటారు. కానీ మనం మంచి వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకొని మనం ఇలా వెళ్తే బాగుంటుంది అనమాట. అన్నిట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే యేసుబాబు నేను ఒకసారి అంటే మా చిన్న పాస్టర్ అలా కాదు, కానీ ఆ నియమాలు మనం పాటించాలి, మంచిగా పాటించాలి మనం. యేసుబాబు అంటే అలా చూడగానే నాకు చూడు అలా చూస్తానా, అమ్మ భగవంతుడు, అమ్మ యేసుబాబు కూడా దేవుడే. అదే మీకు తెలుసు, నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు తెలుసు అన్నీ. అదే అలా నేను యేసుబాబు చెడ్డాను. అదే అదే యేసుబాబుని కూడా నేను దండం పెడతాను అలా అంటాను. అదే అదే మీకు అన్నీ తెలుసు కదా. మా ఇంటి దగ్గర చర్చ్ పోనీ అలా కూడా నమ్ముకొని చూడండి, ఏమో ఇన్ని రోజులు అవ్వలేదు, ఒకవేళ మారుతారేమో.
అది యేసు ప్రభుని కూడా మీరు నమ్మడం అంటే ఏం మతం పుచ్చుకోవడం ఏముండవు. యేసు ప్రభు నువ్వే దేవుడు అయితే నా జీవితం మార్చు. ఆ రూట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూడనా. అలాగా వెళ్ళడం అంటే మీరు ఎక్కడికే వెళ్ళదు, చర్చిలకు కూడా వెళ్ళదు, మీ మనసులో అనుకోండి చాలు అంతే. దేవుడు అనేది మన హృదయంలో గుళ్ళో ఉంటాడు. మనం ఎక్కడ బయట చేయొద్దు, అంతా షో ఆఫ్. మన మనసులో అనుకుని బయటికి గుడ్లు బాధేసుకుని యేసుబాబు ఇక్కడ ఉన్నాడని ముద్రలు ఎంచుకోకలేదు. అదే నేను చెప్తున్నాను, మన మనసులో అనుకుంటే అదే రియాలిటీ. ఓకే, చూస్తారైతే యేసుప్రభుని ఒకసారి రుచి చూస్తే మీకు తెలుస్తుంది. చూద్దాం, ట్రై చేస్తాం. ఏమీ లేదు, ట్రై చేయడం అంటే నేను ఎవరిని అడగను. మనసులో నమ్మకూడమే, నమ్మడమే. యేసుబాబు నాకు అన్నీ మంచి జరిగితే నేను ఇది కూడా వదిలేస్తాను. అదే మరి సామరస్యంగా ఫ్యామిలీకి అన్ని ఇబ్బంది లేకుండా ఉంటుంటే జోలం వదిలేస్తాం. పెద్ద విచిత్రమే కాదు, ఏమీ వచ్చే ఆదాయం కాదు కదా. మీకు మారే ఉద్యోగం ఇదనే కాదు, కుటుంబంలో అన్ని పరిస్థితులు మారిపోతాయి. నాకు ఒక 70,000 జీతం, మా అబ్బాయికి 50,000 జీతం. ఎందుకు డబ్బులు ఏం చేయడం చెప్పు, ఒక్కడే పిల్లడు నాకు. అదే యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల కుటుంబం అంతా మీ లైఫ్ స్టైల్ మారిపోయింది అనుకో, మీకే తెలుస్తుంది. అన్ని మారిపోతే మా బెట్టింగ్ మానేస్తాను అంతే. అదే అంటున్నాను. అయితే చూడండి, ఈసారి మనసు పెట్టండి, మనసులో అనుకోండి చాలు అంతే. ఉన్నాయన్నీ అది ఆయనే నడిపిస్తారు. ఓకే అయితే మరి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.